తెలుగుదేశం పార్టీ అధినేత ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశానుసారం పార్టీ కేంద్ర కార్యాలయంలో నాయకులు, కార్యకర్తలు ప్రజల సమస్యల పరిష్కారం కొరకు రాష్ట్ర మంత్రులు అందుబాటులో ఉండనున్నారు. అందులో భాగంగా నేడు బీసీ సంక్షేమ, జౌళి మరియు వస్త్ర పరిశ్రమల శాఖ మంత్రి సంజీవరెడ్డి గారి సవిత నేడు ప్రజా దర్బార్ను మంగళగిరి టీడీపీ జాతీయ ప్రధాన కార్యాలయంలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి పెద్ద సంఖ్యలో అర్జీదారులు పోటెత్తి తమ సమస్యలు మంత్రి సవిత వద్ద విన్నవించారు. వారి నుంచి మంత్రి స్వయంగా అర్జీలను స్వీకరించి వెంటనే సంబంధిత అధికారులకు ఫోన్ చేసి సమస్యలను పరిష్కరించాలని ఆదేశించారు. హలో, 4/6 2024 ఎఫ్ఐఆర్ నెంబర్ వచ్చి 165/2024. అవును, అందరూ కంప్లైంట్లో కూడా టీడీపీ నాయకులు, జనసేన నాయకులు విజయోత్సవ ర్యాలీలో పాల్గొన్నారు. అదేమో ఈరోజు ఎంక్వైరీకి వచ్చారంటే వీళ్ళు ప్రసాద్ దర్బార్కి వచ్చారు. వాట్ ఈజ్ వాట్ అనేది నిజమేంటో చూసి చేయండి సార్. ఎందుకంటే వాంటెడ్గానే వాళ్ళు క్లీన్గా రాశారు. అక్కడ టీడీపీ జనసేన నాయకులని కంప్లైంట్లోనే వాళ్ళు రాశారు. వీళ్ళందరూ చదువుకునే పిల్లలు, వాళ్ళకి ఇబ్బంది లేకుండా ఏంటనేది నిజమేంటో గ్రహించి వాళ్ళకి న్యాయం చేయండి. ఈరోజు ఎంక్వైరీకి కూడా వెళ్తున్నారట కదా. అవునండి, చూడండి సార్, ఇమీడియట్గా వాళ్ళు అదే పనిగా పిల్లలు చదువుకునే పిల్లల మీద అదే పనిగా కేసులు పెట్టి హరాస్మెంట్ చేస్తున్నారు. మీరు సీరియస్ యాక్షన్ తీసుకొని మాకు మళ్ళీ ఏ విషయమో మాకు ఇమీడియట్గా చెప్పండి. మాట్లాడేటప్పుడు వాయిస్ పెట్టు, ఇది పెట్టు. అది అదే వాళ్ళు ఇంటెన్షన్గా చేశారులేండి. డిఎస్పీతో మాట్లాడారు కదా, నెక్స్ట్ స్టేజ్ ఏంటో చూసి వాళ్ళతో మాట్లాడదాము. మాట్లాడి ఇప్పుడు డిఎస్పీ గారి నెంబర్ ఉన్నాయి కదా మన దగ్గర, ఇదేమో ఒక కాపీ ఉంది మన దగ్గర. సరే, ఫోన్